హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ స్క్వేర్ ట్రిక్స్, వర్గాలు. సో చూడండి, ముందుగా 2 ఇంటూ టూ డిజిట్స్తోని స్క్వేర్ ట్రిక్స్ ఎలా చేయాలనేది చెప్తాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్. సో 23 స్క్వేర్ నార్మల్ మెథడ్లో అయితే 23 స్క్వేర్ అంటే మనం ఎలా చేస్తాము, 23 ఇంటూ 23 వేసుకొని ఇప్పుడు 3 ఇంటూ 3 9, 3 2 जा 6, 2 3 जा 6, 2 2 जा 4. ఇప్పుడు దీన్ని యాడింగ్ చేస్తాం. సో 9 6 6 12 5. సో 529 అనేది నార్మల్ మెథడ్లో వస్తుంది. సో ఇలా చేయాలంటే మనకు స్టెప్స్ ఎక్కువ వేసుకోవాలి, టైం కూడా ఎక్కువ అవుతుంది. కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఎంత టైం సేవ్ చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేది చేయగలుగుతాం. సో దానికోసము ఇక్కడ స్క్వేర్ ట్రిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చూద్దాం. స్పీడ్ మ్యాథ్స్లో 23 స్క్వేర్ అంటే మనం ఎలా చేయాలంటే 23 స్క్వేర్లో మనకు యూనిట్ ప్లేస్లో 3 ఉంది కదా, 3 స్క్వేర్ తీసుకుందాం. 3 స్క్వేర్ అంటే 9. తర్వాత ఫస్ట్ ప్లేస్లో 2 ఉంది, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ మిడిల్లో ఏమొస్తుందంటే ఇప్పుడు 2 ఇంటూ 3 చేయాలి, వచ్చిన దానికి ఇంటూ 2 చేయాలి. సో 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12. సో 12 వస్తుంది. ఇప్పుడు ఈ 1 అనేది ఇటు క్యారీ అవుతుంది. సో 529 వచ్చిందిగా, 529. ఇప్పుడు డైరెక్ట్ చేసేద్దాం. సెకండ్ది 27 స్క్వేర్. సో 27 స్క్వేర్లో యూనిట్ ప్లేస్లో 7 ఉంది, 7 స్క్వేర్ అంటే 49. సో 9 ఇక్కడ రాసుకోవాలి, 4 క్యారీ అవుద్ది. ఇప్పుడు 2 7 जा 14, 14 2 जा 28, 28 ప్లస్ 4 32. సో 32 అంటే 2 రాసుకోవాలి, ఇక్కడ 3 క్యారీ అవుతుంది. సో ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 3 7. సో ఆన్సర్ 729 వచ్చిందిగా ఒకటే స్టెప్లో. నెక్స్ట్ చూద్దాం. 34 స్క్వేర్. సో 34 స్క్వేర్ అంటే ఇప్పుడు ఒకటే స్టెప్లో రాసేద్దాం. 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ 6 1 క్యారీ అవుతుంది. తర్వాత 3 4 जा 12, 12 2 जा 24, 24 ప్లస్ 1 25. సో 5 ఇక్కడ 2 క్యారీ అవుతుంది. మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 2 11. సో ఆన్సర్ 1156. ఇప్పుడు ఫోర్త్ది చూద్దాం. ఫోర్త్ది 46 స్క్వేర్. సో దీంట్లో యూనిట్ ప్లేస్లో 6 ఉంది కదా, 6 స్క్వేర్ అంటే 36. సో 6 ఇక్కడ రాసుకోవాలి, 3 అనేది క్యారీ అవుతుంది. తర్వాత 4 6 जा 24, 24 2 जा 48, 48 ప్లస్ 3 51. సో 1 ఇక్కడ రాసుకోవాలి, 5 క్యారీ అవుతుంది. తర్వాత 4 స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 5 21. సో ఆన్సర్. ఓకే, ఇంకా చూద్దాం. సో ఫిఫ్త్ది చూద్దాం. ఫిఫ్త్ది 68 స్క్వేర్. 68 స్క్వేర్. సో 68 స్క్వేర్లో యూనిట్ ప్లేస్లో 8 ఉందిగా, 8 స్క్వేర్ అంటే 64, 4 రాసుకోవాలి, 6 క్యారీ అవుతుంది. తర్వాత 68 जा 48, 48 2 जा 96. సో 96 ప్లస్ 6 102, 2 ఇక్కడ రాసుకుంటాం, 10 క్యారీ అవుతుంది. తర్వాత 6 స్క్వేర్, 6 6 जा 36, 36 ప్లస్ 10 46. సో ఇది ఆన్సర్. 6 చూద్దాం. 82 స్క్వేర్. 82 స్క్వేర్లో యూనిట్ ప్లేస్లో 2 ఉంది. సో 2 స్క్వేర్ అంటే 4. తర్వాత 8 2 जा 16, 16 2 जा 32, 2 ఇక్కడ రాసుకుంటాం, 3 క్యారీ అవుతుంది. తర్వాత 8 స్క్వేర్ అంటే 64, 64 ప్లస్ 3 67.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ఇంటూ 3 డిజిట్ స్క్వేర్ చూద్దాం. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 216 స్క్వేర్. సో 216 స్క్వేర్లో మనం దీన్ని ఫస్ట్ ప్లేస్గా తీసుకుందాం, 16ని సెకండ్ ప్లేస్గా తీసుకుందాం. ఈ ఫస్ట్ ప్లేస్, ఈ సెకండ్ ప్లేస్గా తీసుకుందాం. సో ఇప్పుడు ఇందాక 2 ఇంటూ 2 డిజిట్ స్క్వేర్ ఎలా చేసామో దీన్ని కూడా అలాగే చేసేద్దాం. ఫస్ట్గా 16 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ ఎలా చేయాలో మనము 2 ఇంటూ 2 డిజిట్ స్క్వేర్లో చూసాం కదా. ఫస్ట్ 6 స్క్వేర్ 36, 3 అనేది క్యారీ అవుతుంది. తర్వాత 1 ఇంటూ 6 6, 6 ఇంటూ 2 12, 12 ప్లస్ 3 15, 1 క్యారీ అవుతుంది. 1 స్క్వేర్ ప్లస్ 1 2, సో 256. 16 స్క్వేర్ అంటే 256 వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 16 వచ్చిందని మళ్ళీ 2తోని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 16 అంటే 32, 32 ఇంటూ 2 64. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత 4. కానీ మనము ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. సో ఇక్కడ 1 డిజిట్ అనేది ఇటు క్యారీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 4, 64 ప్లస్ 2 66, తర్వాత 56. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ చూద్దాం, డైరెక్ట్ రాసేద్దాం. సెకండ్ది 106 స్క్వేర్. 106 స్క్వేర్లో ఫస్ట్ ప్లేస్ 1 తీసుకుందాం, సెకండ్ ప్లేస్ 06. సో 06 స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి 36 అనేది డైరెక్ట్గా రాసేద్దాం. తర్వాత 1 ఇంటూ 6 6, 6 ఇంటూ 2 12. సో 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి 12 అనేది డైరెక్ట్గా రాసేద్దాం. తర్వాత 1 స్క్వేర్ అంటే 1. సో ఆన్సర్. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. 164 స్క్వేర్. సో ఫస్ట్ ప్లేస్ 1 తీసుకోవాలి, యూనిట్ ప్లేస్లో 64 తీసుకోవాలి. సో 64 స్క్వేర్ అంటే మనకు 4 స్క్వేర్ జా 16, 1 క్యారీ అవుతుంది. తర్వాత 6 4 జా 24, 24 2 జా 48, 48 ప్లస్ 1 49. సో 6 స్క్వేర్ అంటే 36, 36 ప్లస్ 4 40. సో 40 96. మనము 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 96 తీసుకుందాము. 40 అనేది క్యారీ అవుతుంది. తర్వాత 1 ఇంటూ 64, 64 ఇంటూ 2. సో 128. 128లో 128 ప్లస్ 40 168. 168లో మనం 2 డిజిట్స్ తీసుకుంటే 68 రాసుకోవాలి. 1 అనేది క్యారీ అవుతుంది. తర్వాత 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 2. సో ఇది ఆన్సర్. ఇక లాస్ట్ చూద్దాం. ఫిఫ్త్ది 273 స్క్వేర్. సో ఫస్ట్ ప్లేస్లో 2 తీసుకోవాలి, యూనిట్ ప్లేస్లో 73 తీసుకోవాలి. ఇప్పుడు 73 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, 21, 21 2 జా 42, 42 అంటే 2 రాసుకోవాలి, 4 క్యారీ. 7 స్క్వేర్ అంటే 49, 49 ప్లస్ 4 53. సో 53 29 వస్తుంది. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి 29 తీసుకుందాం. 53 అనేది క్యారీ అవుతుంది. తర్వాత 2 ఇంటూ 73 146, 146 ఇంటూ 2 అంటే 292, 292 ప్లస్ 53, 292 ప్లస్ 53 345. 345లో మనం 45 తీసుకుంటాం, 3 క్యారీ అవుతుంది.
సో 2 స్క్వేర్ ప్లస్ 3, 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 3 7. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా మనము 2 into 2 డిజిట్స్ అయినా 3 into 3 డిజిట్స్ అయినా చాలా ఈజీ ట్రిక్స్తో మనం ఇలా చేయవచ్చు. ఇలా చేసినట్లయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలో మనము ఆన్సర్ని అనేది సాల్వ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్.